ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసులో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసులో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. బర్కాసపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకి జాగ్రత్తలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిపై సంబంధిత అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. అయితే నిన్న నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు వారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అదే అందరు మంత్రులతో పాటు అన్ని జిల్లా కలెక్టర్తో కూడా ఆయన ఫోన్ లో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితి అది తెలుసుకుంటారు. అయితే ఇవాళ సమావేశంలో మాత్రం సంబంధిత మంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా ఫోన్లు చేసి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపైన నష్టం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. తగినంత సహాయం చేస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టము, తర్వాత అధిక అంచనాల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, ఇతర కొన్ని జిల్లాల్లో కూడా పాక్షికంగా పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే పెద్ద ఎత్తున భారీగా నష్టం జరిగింది. దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ నష్టం జరుగుతున్న విషయం అధికారులు ఎప్పటికప్పుడు తెలుసు. మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఆ జిల్లాలోనే ఉండి మొత్తం భారీ వర్షాల వల్ల నష్టపోతున్న బాధితుల వాళ్ళకి ధైర్యం చెప్పడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ ఖాళీ చేయించడం వంటివి కూడా పరిణామాలు చేస్తున్నారు. 4 జిల్లాలకు కూడా సహాయక బృందాలు ఏర్పడి, అదేవిధంగా కలెక్టరేట్ లో సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కూడా ఇక అందరు కలెక్టర్తో పాటు ఎక్కడికక్కడ ఆమె టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి పరిస్థితిని ఆరాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నత స్థాయి కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. శిరీష. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసులో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై చర్చించనున్నారు.